హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మిమ్మల్ని సేమ్ లొకేషన్ తీసుకొచ్చాను. ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ ఒక వీడియో కూడా చేద్దాం అనుకున్నా. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తున్నారు, మీకు అంత రీచ్ రావట్లేదు. సో దాన్ని అటెన్షన్ ఎలా గెయిన్ చేయాలి, బాగా అటెన్షన్ ఎలా రావాలి అంటే, బిజినెస్ స్టార్ట్ చేశారు, ఓడి అమ్మ స్టార్ట్ చేశాను, నేను ఏం చేయాలరా, ఏమీ లేదు, ఎక్కువ అటెన్షన్ రావట్లేదు, నాకు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు. సో సో మై ఫ్రెండ్, నేను మీకోసం చెప్తా, దాని సొల్యూషన్ చెప్తా. సో ఏం లేదండి, బిజినెస్ చేస్తూ ఉంటే ఓన్లీ ఇదివరకంటే మన దగ్గర ఓన్లీ బిజినెస్ చేస్తే సరిపోయేది, అంతా అయిపోయేది, మౌత్ పబ్లిసిటీ ద్వారా వెళ్ళిపోయేది అనమాట జనాలకి. బట్ ఓన్లీ మౌత్ పబ్లిసిటీ మీద డిపెండ్ అయితే మన వెయిటింగ్ టైం ఇంక్రీజ్ అవుద్ది. సో మీరు మౌత్ పబ్లిసిటీయే కాకుండా మిగతావి కూడా చాలా మెథడ్స్ ఉన్నాయి. మీకు ఇదివరకు ఆ వీడియోలో చెప్పాను, ఒక వీడియో ఆల్రెడీ చేశాను, బట్ ఇది దానికి ఎక్స్టెన్షన్ అనమాట. ఇంకా డెప్త్లోకి వెళ్దాం. ఇప్పుడు మీరు యూజీ చదివిన తర్వాత పీజీ ఎలా చేస్తారో, సో దానికి ఎక్స్టెన్షన్ చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ మనకు తెలిసింది ఏంటి, ఇదే ఏంటది, మన యూట్యూబ్లో పబ్లిసిటీ చేసుకోవచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ చేసుకోవచ్చు, ఇవన్నీ వాడచ్చు, సోషల్ మీడియాలన్నీ వాడచ్చు, వాట్సాప్ కూడా చేయొచ్చు. సో ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఇవన్నీ చేస్తుంటే మనకు ఫాలోవర్స్ అవి బాగుండి, అంతా బాగుంటే రీచ్ గట్టిగా వచ్చేస్తుంది. ఎలా అయినా మీరు ఏం కంగారు పడక్కలేదు, ఆటోమేటిక్గా రీచ్ వస్తుంది. బట్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో అయినా వాట్సాప్ అయినా ఏదైనా ఏంటి, ఆ రీల్ బాగా పాపులర్ అవ్వాలి. పాపులర్ అవ్వకుండా ఏదో చేస్తాం, 30 seconds వీడియో చేస్తాం, అయిపోయిందంటే ఆ 30 seconds ఎంత ఇంట్రెస్టింగ్గా చూపించాలి జనాలకి. ఏదో మనం చాలా ఏది పద్ధతిగా మాట్లాడేసి, లేదా పద్ధతిగా ఏదో చేసి, నార్మల్గా మాట్లాడేసి నార్మల్గా చేసేస్తే ఏమవుతుంది, దానికి బీరోల్ యాడ్ చేయాలి, ఇంకా చాలా తత్వంగా ఉంటుంది. మళ్ళీ బీరోల్ యాడ్ చేస్తే సరిపోదు, ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, లైటింగ్ చూసుకోవాలి, ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా చేయాలి. బట్ అలా చేయకపోయినా కూడా, ఏమీ లేకపోయినా, పర్ఫెక్ట్గా లేకపోయినా, మీ కంటెంట్ బాగుండి మీరు కరెక్ట్గా చేస్తున్నారంటే ఆటోమేటిక్గా రీచ్ వస్తుంది. అది కూడా ఒక మెథడ్ ఉంది. సో అలా కూడా చేయొచ్చు అనమాట. సో ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు ఈ బీరోల్ చేయడం ఒకటి, నెక్స్ట్ ఏంటంటే దాని గురించి మన బిజినెస్ గురించి చెప్పుకుంటూ ఒక వీడియో చేయొచ్చు. అది ఏదన్నా అప్పుడు మన లోకల్ టీవీ ఛానల్స్లో యాడ్ ఇవ్వచ్చు, లైక్ సిటీ కేబుల్. మరి హైదరాబాద్లో ఇంకా సిటీ కేబుల్ ఛానల్స్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే సిటీ కేబుల్ ఛానల్స్, మా సైడ్ అయితే సిటీ కేబుల్ ఛానల్స్ ఇంకా ఉన్నాయి. సో సిటీ కేబుల్ ఛానల్స్లో యాడ్ ఇవ్వచ్చు. లేదా ఇంకా మనకి బాగా పాపులర్ ఫ్రెండ్ ఎవడైనా ఉన్నాడు అనుకో, వాడు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయొచ్చు. వాడు ఇన్స్టాగ్రామ్లో స్టేటస్గా పెట్టరా బాబు అంటే ఆడు పెడతాడు. ఇంకా ఏముంది, ఏదన్నా యూట్యూబ్ ఛానల్ బాగా పాపులర్ అయిన యూట్యూబ్ ఛానల్ వాడికి ఇచ్చి మనల్ని పబ్లిసిటీ చేయమనొచ్చు. లేదా ఏదన్నా ఇన్ఫ్లుయెన్సర్ని పట్టుకున్నాం అనుకో, వాళ్ళు కూడా మనల్ని బాగా పాపులర్ చేస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి గట్టిగా ఫాలోవర్స్ ఉంటారు. ఒక్కసారి ఆ వీడియోని వాళ్ళ మాటల ద్వారా చెప్పినా, లేదా వాళ్ళు ఏంటంటే వీడియో చేసి డైరెక్ట్గా చెప్పినా, మన ఆటోమేటిక్గా రీచ్ బేభత్సంగా వస్తుంది. అది ఎక్కడికి వెళ్తుందో మనకే తెలియదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఇది ఒకటే కాదు, అండ్ ఇంకో మెథడ్ ఏంటి, వెబ్సైట్లో చాలా బేభత్సంగా వెళ్తుంది. బట్ వెబ్సైట్లో పెట్టేసి వదిలేస్తే సరిపోదండి, దాన్ని కూడా ప్రమోట్ చేస్తూ ఉండాలి. వెబ్సైట్ రీచ్ అవ్వాలంటే జనాల్ని ప్రమోట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు యూట్యూబ్ మీరు క్రియేట్ చేశారంటే ఓన్లీ యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తే సరిపోదు కదా. యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ మన లింక్స్ అని పెట్టుకోవాలి. ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ పెట్టుకోవాలి, అండ్ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ కూడా లింక్ చేయండి దానికి. సో ఈ 3 లింక్ చేశారనుకో, మీ బిజినెస్ ఎక్కడికో వెళ్తుంది. ఇంకో మెథడ్ ఉంది, బాగా ఓల్డ్ మెథడ్,
అదేంటి మౌత్ పబ్లిసిటీ. ఒక ఈవెంట్ చేయండి, అది పాపులర్ అయిన వెంటనే మీ పేరు ఆడు ఇంకో 10 మందికి చెప్తాడు, ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్తారు. స్టాలిన్ సినిమా లాగా పాపులర్ అవుతూ ఉంటుంది. అందులో 3 మంది అంటాడు, నేను 10 మంది అని చెప్పాను. సో అలాగా వెళ్తూ ఉంటుంది, ఇది ఆగదు. చెయ్యిని ఒక్కసారి మీరు పర్ఫెక్ట్గా చేసి కస్టమర్ని సాటిస్ఫై చేశారంటే మౌత్ పబ్లిసిటీ అస్సలు ఆగదు. మీరు అలా 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 ఎక్కడికో వెళ్ళిపోతారు, ఇంకా మిమ్మల్ని ఎవ్వడో కొట్టలేడు, ఆ రేంజ్కి వెళ్ళిపోతారు. సో అది కంపల్సరీ అండి, మౌత్ పబ్లిసిటీ అయితే కంపల్సరీ. మీరు చేయాల్సిన పని ఖచ్చితంగా చేసుకుంటా పర్ఫెక్ట్గా చేసుకుంటా వెళ్తున్నారనుకో, అలా వెళ్తూ ఉంటుంది మంది బిజినెస్ నాన్ స్టాప్గా. సీజన్లో ఎవరికే బిజినెస్ ఉండకపోయినా మీకు బిజినెస్ ఉంటుంది. సో అది కంపల్సరీ చూసుకోండి, మౌత్ పబ్లిసిటీ ఒకటి. ఇంకా మన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా చెప్తారు, ఒరే బాబు నాకు ఇలా ఉంది, ఇవన్నీ ఉన్నాయి, సో ఎవరికైనా మీ సర్కిల్లో ఎవరికైనా తీయాలంటే చెప్పరా బాబు అంటాం. ఇంకా అది కాకుండా ఇంకెక్కడైనా మన రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్లో కూడా మనల్ని మనం అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. లేదా అక్కడ కూడా మన ఫ్రెండ్స్ అయ్యారనుకో రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్లో, వాళ్ళకి కూడా చెప్పచ్చు. ఇది ఇలాగా వెళ్తానే ఉంటుంది. ఇంకా మనకు ఓపుకుంటే ఎక్కడైనా మనం చెప్పొచ్చు అనమాట. మనకి ఇంకా కొంచెం అమౌంట్ కూడా ఉందనుకో, ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్లో గట్టా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తారు, బట్ వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మన హైదరాబాద్లో మాల్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద మాల్స్, వాటిలో కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఇంకా పాంప్లెట్లు పంచవచ్చు. పాంప్లెట్లు వరస్ట్ ఐడియా, బట్ ఎందుకంటున్నానంటే పాంప్లెట్లు వరస్ట్ ఐడియా అని ఎవడో చూడ్డు, చేసిన కష్టం అంతా వేస్ట్ అవుద్ది పాంప్లెట్ల వల్ల. ఏమవుద్ది, మీరు అనుకుందాం ఒక 1000 పాంప్లెట్లు కొట్టించారో లేదా 500 కొట్టించారో పాంప్లెట్లు కొట్టించారు, దాన్ని ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే ఎవడు తీసుకుంటాడు, ఎవడో తీసుకోడు. బట్ క్లయింట్ని ఎలా పట్టుకోవాలో చెప్పనా, ఎవడైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో ఆడనే పట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ చూపించిన వాడిని వదిలేయండి, వాడు వెనకాల అసలు పడద్దు. ఇది క్లయింట్ విషయంలోనే కాదు, రియల్ లైఫ్లో కూడా ఇదే జరుగుతుంది. అర్థమవుతుందా? ఎవరైనా మన మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటే వాడినే పట్టుకోండి, కానీ ఇంట్రెస్ట్ లేని వాడిని అసలు పట్టుకోవద్దు. అర్థమవుతుందా? అది ఇప్పుడు క్లయింట్ ఉన్నాడు, వాడిని అడుగుతాం, సో ఇలా సో అండ్ సో నా బిజినెస్ ఇలా ఉంది అలా ఉంది అని చెప్తాం. సో వాడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనుకో, మనం కూడా అప్రోచ్ అయ్యి ఇది ఇలా ఉంటుంది, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలా వెళ్తుంది, ఇంత ఛార్జెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అంటే ఆడు ఇంట్రెస్ట్గా వింటాడు. అదే వేరే వాడు చెప్పామనుకో, ఆడు సైన్స్ బట్టే మనకు అర్థమైపోద్ది, ఫస్ట్లోనే అర్థమైపోద్ది. ఆడు యాక్ట్ చేస్తున్నాడా లేదా నిజాయితీగా ఉన్నాడా దాన్ని బట్టే తెలిసిపోద్ది. యాక్ట్ చేస్తున్నట్టే కొంతమంది భరిస్తారు, నువ్వు చెప్తున్న సొల్లు వినడానికి భరిస్తారు అనమాట. అది కూడా చూసుకోవాలి ఇప్పుడు. అవన్నీ చూసుకుని అలాంటి వాడికి చెప్పామనుకో, నీ టైం బొక్క, ఆడి టైం బొక్క. ఇవన్నీ పెట్టుకోకండి. ఏదైతే ఎవరినైతే అప్రోచ్ అవుతున్నామో ఏదన్నా చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పండి, ఇది బాబాయ్ మన పద్ధతి, ఇది మనం ఇలా చేస్తాం, సో మనకి ఇవన్నీ ఉంటే ఇవి మీకు ఇస్తాం, ఇలా ఉంటుంది. సో ఈ అమౌంట్కి మీకు ఇన్ని ఫెసిలిటీస్ వస్తాయి, ఈ అమౌంట్ ఇస్తే ఇన్ని ఫెసిలిటీస్ వస్తాయి. సో ఒక్కొక్క ప్రైస్ పాయింట్లో ఒక్కొక్కటి ఉంటుందని చెప్పండి. సో మీ ప్రాసెస్ ఏంటో మీరు చెప్పండి. సో ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. అంటే ఎలా అంటే మీరు రీచ్ అవ్వాలంటే, ప్రతి ఒక్కరిని రీచ్ అవ్వాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ నేను రిచ్ పీపుల్నే టార్గెట్ చేస్తా, లేదా నేను పూర్ పీపుల్నే టార్గెట్ చేస్తా అనుకున్నారనుకో, దానికి ఒక టార్గెట్ ఉంటుంది. మళ్ళీ మిడిల్ క్లాస్ అని ఒకటి ఉంటుంది. సో వాళ్ళు టార్గెట్ చేయాలంటే ఒకలా టార్గెట్ చేయాలి. ఇవన్నీ ఎవరిని టార్గెట్ చేసినా వాడు మీకు ఇంట్రెస్ట్ చూపిస్తేనే వాడికి చెప్పండి, ఇది ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పండి. అర్థమవుతుందా? అలా కాకుండా ఇంటావా సత్తావా అన్నట్టు బిజినెస్ మ్యాన్ లాగా బెదిరించి కూర్చో నా కొడక అని చెప్పి బెదిరించి గన్ను పెట్టి చెప్పారనుకో, ఆడు వింటున్నట్టే ఉంటుంది, తర్వాత వెళ్ళి దోలు తీరుస్తాడు మీకు. అర్థమైందా? అదే కాదు, ఇందాక చెప్పినట్టు ఇంట్రెస్ట్ ఉన్నవాడికే చెప్పండి, ఇంట్రెస్ట్ లేనివాడిని పట్టుకుని ఆడిని బతిమాడడం ఎందుకు?
సింపుల్, వదిలేండి. ఈ ప్రపంచంలో ఇంక మనుషులే లేరా? అర్థమైందా? ఈ ప్రపంచంలో మనుషులే లేరా? ఆడనే ఎందుకు పట్టుకోవాలి మనం? ఆడిని పట్టుకుని బాబు అయ్యా అని ఎందుకు బతిమాలాలి? ఎప్పుడు అవకాశాలు అనేవి ఈ ప్రపంచంలో చాలా ఉంటాయండి. ఒకటే అవకాశం కాదు. ఒక అవకాశం వస్తే దాన్నే పట్టుకోవాలి, ఇంక వదిలేసుకోకూడదు. మన జీవితం వెళ్ళిపోద్ది అవకాశం అనుకోవద్దు. ఇంకా బోల్డ్ అవకాశాలు వస్తాయి. బట్ వచ్చిన దాన్ని మాత్రం చెడదెంకోవద్దు. అది చెప్తున్నా. ఏదైతే వచ్చిందో దాన్ని మాత్రం చెడదెంకోవద్దు. దాన్ని ఎలా ట్యాకిల్ చేసి మన గ్రిప్ లో పెట్టుకోవాలో చూసుకోండి. అర్థమైందా? అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే నేను ఇంకా చెప్తానే ఉంటా, ఎక్కడికో వెళ్తా ఉంటది. సో ఇంతటితో ఆపేద్దాం. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.